ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారా లేదంటే మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కొనసాగించుకోవాలనుకుంటున్నారా అందువల్ల పెద్ద సంఖ్యలో వెళ్ళి ఓట్లు వేశారా అది ఒక ఇండికేషన్ కింద మనం మాట్లాడుకోవాలి అయితే మనం ఎవరైనా కూడా ఫ్రెండ్లీ మీరు ఇందాక అన్నట్టుగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటే మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటారు అసలు వీళ్ళు వీధుల్లోకి వచ్చి ఇందాక సాగర్ గారు అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో గాని విభజిత ఏపీలో గాని దేశంలో గాని రికార్డ్ అండి ఇది అదే అది దేనికి ఇండికేషన్ అనేదే కదా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసుంటారా వదిలించుకోవటానికి వ్యతిరేకంగా వేశారా అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కదా ఎన్ని నిర్బంధాలండి అసలు హౌస్ అరెస్టులు చేశారు వీళ్ళు బయటకు వచ్చి అనుకుంటా 22లో అనుకుంటా వస్తే వాళ్ళ మీద పోలీసులు లాఠీలు చలో విజయవాడ కూడా చలో విజయవాడ చేశారు తర్వాత ఏం చేశారు మీకు వారం రోజుల్లోగా అధికారంలోకి రాగానే పాత పెన్షన్ స్కీమ్ అన్నారు కదా దాని బదులు వేరే పెన్షన్ స్కీమ్ చేశారు దానికి ఎవరండి మాట్లాడింది ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు బొత్స గారు పక్కన నించుంటారు మా ముందు స్కీములు ఇంపార్టెంట్ మీరు ఆగలేరా అన్నారు అన్ని ఏం చేశారు తర్వాత వాళ్ళకి డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చారు కొంతమందిని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని అధికారులు అంటే ఉద్యోగ సంఘాలకి అంటే దాన్ని ఏమంటారు నాయకులుగా తీసుకొచ్చి వాళ్ళని గ్రిప్లో పెట్టుకున్నారు గ్రిప్లో పెట్టుకుని వీళ్ళకి వాయిస్ లేకుండా చేశారు అందుకని నేను ఏంటంటే దీని అన్నిటికంటే ముఖ్యంగా చెప్పిన కారణాలతో పాటు వారు చెప్పిన పాయింట్ కూడా ఒకటి మమ్మల్ని ఈ పోలింగ్ టైంలో కూడా ఇబ్బంది పెట్టారు అదే అంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీశారు ఆర్థిక ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు అందువల్లనే నేను అనుకోవటం ఏంటంటే ఒక్క వెల్లువలాగా వీళ్ళందరూ కూడా వెళ్ళి బహుశా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారనేటువంటి అభిప్రాయం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఒక బ్రేక్ తీసుకుందాం టీడీపీ వర్షన్ తీసుకుందాం బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది ఉందనేది రాజకీయ విశ్లేషకులు లేదా గత ట్రెండ్స్ లేదా గత ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ కానీ ఇప్పుడు పోలైన 5 రెట్ల కన్నా పోస్టల్ బ్యాలెట్ పోలైంది కాబట్టి వ్యతిరేకత ఉండే అవకాశం సహజంగా ఉండే అవకాశం ఉంటుంది సామాన్యంగా ఎందుకు ఉంటుంది అనంటే బయట వ్యక్తులు ఒకలాగా ఉంటారు ఉద్యోగస్తులు వ్యవస్థలో భాగంగా ప్రభుత్వంలో భాగంగా వాళ్ళు మిళితమై ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఎలా చేస్తుంది ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఇందులో ఉన్న లోటుపాట్లు ఏంటి లేదా వాళ్ళు చాలా దగ్గరగా ఉండి చూస్తారు బయట నుంచి వ్యక్తులు పాలనని ఒకలాగా చూస్తే వ్యవస్థలో భాగంగా ఉంటూ ఉద్యోగులు ఒకలాగా చూస్తారు కాబట్టి వాళ్ళకి మంచి చెడు చాలా కరెక్ట్గా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో కొంత కసి పట్టుదల కోపంగానే వేసే అవకాశం ఉందనేది ఎక్కువ శాతం వినిపిస్తుంది సరే ఈ తతంగం అంతా జరిగిపోయింది మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్స్ 5.4 లక్షల మంది సుమారుగా వాళ్ళ కుటుంబాలతో కలిపి 60 లక్షల మంది వేస్తే శ్రీకాకుళం టాప్ అంటున్నారు నంద్యాల సెకండ్ అంటున్నారు అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప 3rd ప్లేస్లో పోస్టల్ బ్యాలెట్స్ ఉంది అంటే సొంత జిల్లాలో కూడా ఈసారి బాల్చి తన్నేసే పరిస్థితి వచ్చిందా అనేది కూడా ఎక్కువ శాతం మంది మాట్లాడుకుంటున్నారు సరే ఇవన్నీ కూడా